వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతోంది అంటున్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఎంతో మంది నాయకులు, ప్రజలు కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణం కావాలని పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కాజీపేట రైల్వే ఆవరణలో బస్ స్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాలను ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్, జిల్లా కలెక్టర్లతో కలిసి ఆయన పరిశీలించారు. అతి కొద్ది రోజుల్లోనే రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి అవుతుంది అంటున్నారు ఎమ్మెల్యే నాయని. ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ కానీ అమృత్ స్టేషన్ కాజ్పేటను వరంగల్ రెండు డెవలప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకి కాజ్పేట బస్ స్టేషన్ కూడా కావాలి. ఇక్కడ ఒక 6 నుంచి 10 బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని, ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది. దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది. సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు, ఏడిఎంఆర్ గారు. మరి 2-3 ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా యువతల సైడా ఎట్టా అనేది ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది.